బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిరుగుపాటి కుమారస్వామి ఏలూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 5,000 గ్రామాల్లో కిసాన్ మోర్చా కమిటీల ఏర్పాటు చేశారు. నెల రోజుల పాటు పర్యటనను చేపట్టనున్నట్లు తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టుల పరిశీలన, రైతు సమస్యల పరిష్కారం, యువతను తిరిగి వ్యవసాయం వైపు మళ్లించడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. పట్టణాలకు వెళ్లిపోతున్న యువతని గ్రామాలకు తీసుకురావాలని, ఇక్కడ వ్యవసాయం ఏ రకంగా ఉన్నాయి అని పరిశీలించడం కోసమని పర్యటన చేస్తున్నట్టు ఆయన తెలిపారు. పార్టీని సంస్థాగతంగా బలం చేకూర్చడం కోసం రాష్ట్ర గ్రామ పర్యటనను చేపట్టామని తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్టులని పరిశీలించి అక్కడున్న సమస్యలు, అక్కడున్న రైతుల ఇబ్బందులు గమనించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటము. ఇంకోటి, గ్రామాలు వ్యవసాయం ఆధారంగా గతంలో ఉన్న గ్రామాల్లో ఇవాళ వ్యవసాయం చేయకుండా పట్టణాలకు వెళ్ళిపోతున్న యువతని మళ్ళా గ్రామాలకు తీసుకురావాలి, ఇక్కడ వ్యవసాయ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయని పరిశీలించడం కోసమని గ్రామాల పర్యటన చేస్తూ దాంట్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. పార్టీని సంస్థాగతంగా బలం చేకూర్చడం కోసం భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు, రైతు కూలీలతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఒక నెల రోజుల్లోపు 5,000 గ్రామాల్లో గ్రామ కమిటీలు వేయాలనే ఆలోచనతో భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రతి జిల్లాలో ఫస్ట్ ఫేజ్ లో ఒక 200 గ్రామ పంచాయతీలు, పంచాయతీకి 5గురు చొప్పున సుమారుగా 5,000 పంచాయతీల్లో వేయటము, 25,000 మంది గ్రామీణ ప్రాంత రైతులు, రైతు కూలీలతో గ్రామ కమిటీలు వేసి పెద్ద ఎత్తున రైతు సదస్సులు ప్రతి జిల్లాలో పెట్టాలని, రైతాంగ సమస్యల మీద ఎప్పుడైతే ఈ గ్రామ కమిటీలు వేశాక రైతాంగ సమస్యల మీద ఉద్యమం రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్టులని పరిశీలించి అక్కడున్న సమస్యలు, అక్కడున్న రైతుల ఇబ్బందులు గమనించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటము. ఇంకోటి, గ్రామాలు వ్యవసాయం